గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నీ స్థానం నువ్వు గుర్తించు. దీనిని నేను చిన్న కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఊరిలో జాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం వలన తల్లి కాయకష్టం చేస్తూ తనని పెంచి స్కూలుకు పంపిస్తూ ఉండేది. అయితే ఈ అబ్బాయి స్కూల్లో సరిగా చదివేవాడు కాదు. ఎప్పుడు తన తోటి విద్యార్థులతో గొడవ పడుతూ ఉండేవాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అలా యవ్వనంలోనికి వచ్చాడు. ఆ దొంగతనాలు అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ ఉండగా పోలీసులు చూస్తారనమాట. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తను పరిగెత్తి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక అడవిలోనికి ప్రవేశిస్తాడు. అలా పరిగెడుతూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చొని అలా సేద తీరుతూ ఉంటాడు. అమ్మయ్య, పోలీసుల నుంచి తప్పించుకున్నాను అని. అలా ఇటు అటు చూసినప్పుడు ఆ పక్కనే ఒక నక్క, పాపం కాళ్ళు లేవు, అలా పక్కన ఒక మౌనంగా కూర్చొని ఉంటుందన్నమాట. అయ్యయ్యో, అది నక్కకి కాళ్ళు లేవు, మరి దానికి ఆహారం ఎలా దొరుకుతుంది అని ఆ నక్కని చూసి అనుకుంటాడనమాట. ఇంతలో ఆ వైపుగా ఒక పులి రావడం గమనిస్తాడు. అయ్యో, పులి వస్తుందని చెప్పేసి వేగంగా చెట్టుని ఎక్కేసి ఆ పైకి వెళ్ళి ఒక కొమ్మ మీద కూర్చుంటాడు. అంతలో ఆ పులి సరాసరి ఆ చెట్టు కిందకు వస్తుంది. ఆ చెట్టు కిందకు వచ్చి ఆ పడుకునేటువంటి నక్క దగ్గరికి వెళ్తుంది. చూస్తూ ఉంటాడు ఈ పైనుంచి ఇతను. ఆ నక్క దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పులి తన నోట్లో ఉండేటువంటి ఒక మాంసం మొక్కను ఆ నక్కకి ఇస్తుంది. ఆ నక్క మాంసం మొక్కను తింటుంది అనమాట. ఆ నక్క పక్కన కాసేపు కూర్చొని తర్వాత ఈ పులి అడవిలోనికి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా ఉంటుంది జాన్కి. అదేంటి, పులి ఆహారాన్ని నక్కకు పట్టుకొచ్చేవడం ఏంటి? అంటే ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు, అది నక్క పనిచేయలేని స్థితిలో ఉన్నది కాబట్టి పులి ద్వారా ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు చాలా గొప్పవాడు అనుకొని కిందకి దిగుతాడు, కూర్చుంటాడు. అరే, నేను కూడా ఇప్పుడు ఆకలితో ఉన్నాను, నాకు కూడా ఆహారము దేవుడు ఎవరొకరి ద్వారా పంపిస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంత్రం అయిపోతుంది, ఎవరో రారు. తెల్లవారు అవుతుంది, ఎవరో రారు. అలా మర్నాడు కూడా అయిపోతుంది. ఆకలి విపరీతంగా వేస్తుంది, చిరాకు వస్తుంది. అరే, నక్కకి తీసుకొచ్చినటువంటి ఆహారము మనిషి ఎవడో నా దగ్గరికి తీసుకురావటం లేదు అనేసి చిరాకు పడుతూ, దేవుడున్నాడా లేడా, ఉంటే మరి నేను ఎందుకు ఆకలితో ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. సరే, ఏదైనా దొరికితే తిందామని. అంతలోనికి వేరే చెట్టు కింద ఒక ముని కనిపిస్తాడనమాట. ముని దగ్గరికి వెళ్ళి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నేను ఎందుకు ఈ ఆకలితో ఇలాగా ఈ అడవిలో చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే ఆ ముని అడుగుతూ ఉంటాడు, ఏమైందంటే, ఇదిగో నేను ఆ చెట్టు కింద కూర్చునేటప్పుడు ఒక నక్క ఉంది, దానికి ఎలా ఆహారం ఉంటుంది, ఎలా దొరుకుతుంది అని నేను ఆలోచిస్తే ఒక పులి మాంసం తీసుకొచ్చి ఆ నక్కకి ఇచ్చింది. మరి నేను కూడా ఆకలితో ఉన్నాను, 2 రోజులుగా చాలా నీరసంగా ఉన్నాను. మరి నాకు ఆహారం పెట్టడానికి ఏ మనిషి రాలేదు, అంటే దేవుడు అనేవాడు లేడు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి, ఆ ముని ఆ అబ్బాయితో చెప్తాడు, బాబు కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి చెప్తాడు, దేవుడు ఉన్నాడు, కానీ నీవు నీ స్థానాన్ని అక్కడ నక్కతో పోల్చుకున్నావు, కానీ దేవుడు నీ యొక్క స్థానము పులితో చూస్తూ ఉన్నాడు అని చెప్తాడు. ఆ అబ్బాయి ఆశ్చర్యంగా చూస్తాడు. అవును, ఎందుకంటే నీకు కాళ్ళు చేతులు బలంగా ఉన్నాయి కాబట్టి బలంగా ఈ అడవులను పరిగెత్తుకుని వచ్చావు. నీ కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, నీ యొక్క బ్రెయిన్ కూడా పనిచేస్తూ ఉంది. అన్నవి వాళ్ళు నీకు బాగా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ఎవరో నీకు తీసుకొచ్చి ఏదో పెట్టాలని ఆశపడుతూ ఉన్నావు. ఈ సృష్టిలో చాలామంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మైండ్ సరిగా పనిచేయలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది నక్కలాగా ఒక పక్కన ములుగుతూ కూర్చొని ఉన్నారు, ఎవరైనా పెడితే తిందామని. కాబట్టి నిన్ను ఆ పులి స్థానంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు కష్టపడి సంపాదించి కొంత నువ్వు తిని కొంత వాళ్ళకి పెట్టాలని ఆ యొక్క ముని ఆ అబ్బాయితో చెప్పినప్పుడు అబ్బాయి కళ్ళు తెరుచుకుంటాయి. అవునా, నేను తప్పు చేశాను,
నిజంగా కదా, నాకు అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయి. మరి నేను ఎందుకు అల్లరి చిల్లరగా తిరిగి వీళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు దొంగతనాలు చేస్తూ ఉన్నానని చెప్పేసి మారు మనసు పొంది ఆ యొక్క ముని దగ్గర ఆశీర్వాదం తీసుకొని అప్పుడు తిరిగి ప్రయాణం అవుతాడు. తిరిగి ప్రయాణమయ్యి ఒక మంచి వ్యక్తిగా మారి అక్కడి నుంచి పని చేసుకుంటూ ఆ పనిలో సంపాదించినటువంటి డబ్బు కొంత తన అవసరాలకు వాడుకొని మిగతా డబ్బు ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే సరైనటువంటి తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళకి సేవ చేస్తూ జీవనం సాగించాడు. ఇదివరకు తను ఎవరైతే చెడ్డవాడు అనుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు అతన్ని మెచ్చుకోవడం జరిగింది. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం కూడా కొన్ని సందర్భాల్లో మన యొక్క స్థానం మనం గుర్తించాం. మనము కూడా ఒక పక్కన మూలుగుతూ ఎవరో వస్తారు, నాకేదో సాయం చేస్తారు, అది పట్టుకొస్తారు, ఇది పట్టుకొస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఒక పులి స్థానంలో పెట్టాడేమో, మనల్ని ఇంకొకరికి పెట్టమని చెప్తా ఉన్నాడేమో. కాబట్టి మనము ఎవరో వస్తారు, ఏదో ఇస్తారని ఎదురు చూడకుండా మనకి దేవుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చాడు కాబట్టి, ఆలోచించే హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి, మనమే ఎంత అవకాశం ఉంటే అంత మనము మంచిగా పనిచేసుకుంటూ మంచిగా జీవిస్తూ ఉన్న దాంట్లో తృప్తిగా తింటూ మిగిలింది ఎవరైతే ఈ లోకంలో శరీర అవయవాలు సరిగా పనిచేయలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి కొంత సహాయం చేస్తూ జీవించినప్పుడు మన యొక్క జీవితాలు కూడా ఈ వ్యక్తిలాగా ధన్యమవుతాయి.